కవిత గారు చేసిన కామెంట్స్ గురించి ఎన్నని చెప్పమంటారండి. ఒకటి కాదు, రెండు కాదు. ఆవిడ ఎన్ని కామెంట్స్ చేయలేదు, ఎవరిని చేయలేదు. ఆఖరికి వాళ్ళ సొంత అన్నయ్య గారి మీద, సొంత తండ్రి గారి మీద కూడా కామెంట్స్ చేసిన ఘనత మన ఒక కవిత గారికి దక్కుతుంది. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే మీ అన్నగారిని, మీ తండ్రి గారిని కాస్త గౌరవించడం నేర్చుకోండి. కామెంట్స్ ఆపండి. ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, అందరి మీద కామెంట్స్ ఆపి ఇప్పటికైనా కాస్త మంచిగా మారండి అని చెప్పేసి చెప్తున్నామండి. మేడం అట్లనే ఇప్పుడు చేస్తున్న ఏవైతే ఉద్యమాలు ఉన్నాయో మెయిన్గా ఇప్పుడు జనసేన ఫస్ట్ టైం మాట్లాడింది ఇలాగని, అంటే మేము కూడా ప్రజలకు కూడా మేము సపోర్ట్ చేస్తాము, ఉద్యమాల్లో మేము కూడా పాల్గొంటామని, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా అండి. జనసేన ఏదైతే మాట ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా ఉద్యమాల్లో పాల్గొంటాం. దానికి ఉదాహరణగా మా జన సైనికులు మేమందరం కూడా అంటే జనసైనిక వీర మహిళలు అండ్ రీసెంట్గా జనసేనలో జాయిన్ అయిన మా అడ్వకేట్స్ అందరం కూడా, మేడం మేము అందరం కూడా సీనియర్ అడ్వకేట్స్ అందరం కూడా ఉద్యమంలో ఎలా విద్యార్థులు పాల్గొంటున్నారు, వాళ్ళని ఎలా రక్షించాలి, వాళ్ళ మీద కేసులు పడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారండి. మా కళ్ళ ముందే దిల్సుఖ్ నగర్లో ఉంటామండి మేము. మా కళ్ళ ముందే చాలామంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళు అడిగింది అలా ప్లెకార్డ్స్ పట్టుకుని 5,000 వద్దు, 20,000 ముద్దు అన్నారు. జస్ట్ ఏమన్నారంటే మాకు 5,000 నోటిఫికేషన్లు జీవో 46 ప్రకారం 5,000 నోటిఫికేషన్లు వద్దు, 20,000 ముద్దు అన్నందుకు వాళ్ళ మీద మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ మీద అమానుష్యంగా లాఠీచార్జ్ చేశారండి. దానికి ప్రత్యక్ష సాక్షిగా మేము ఆ రోజు కోర్టు నుంచి వస్తుంటే మేము వాళ్ళందరినీ ప్రొటెస్ట్ కూడా చేశామండి. బాబు మీరు లీగల్గా వెళ్ళండి, లీగల్ ఫైట్ చేయండి, మీరు జీవో మీద స్టేకి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి మేము కొన్ని సలహాలు ఇచ్చి అక్కడి నుంచి లాఠీ చార్జ్ నుంచి మేము తప్పించి వాళ్ళ భవిష్యత్తుని మేము కాపాడడం. సో ఇదంతా కూడా మాకు జనసేన పార్టీ ఇచ్చినటువంటి యొక్క ధైర్యంతో మేము ఇవన్నీ చేయగలిగామండి.